సీఎం కేసీఆర్ పై రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ మండిపడ్డారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటుపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటు నిర్ణయాన్ని కేసీఆర్ విరమించుకోవాలని అన్నారు. నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నా కూడా రామగుండంలో విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నల్గొండలో ఏర్పాటు చేశారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరలోనే ఉన్న రామగుండం నియోజకవర్గంలో సాగునీరు అందించడం లేదని విమర్శించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి కోట్లలో వసూలు చేశారని అన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి రామగుండంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన 6 గ్యారెంటీతో పాటు ఈ ప్రాంత స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఈ రామగుండంని ఓపెన్ కాస్ట్ కాకుండా చేసుకుంటా చేసుకొని కూర్చుంటా అని చెప్పిన మీరు ఏం జవాబు చెప్తారో దానిపై స్పష్టమైన ఈ ఊరిని బొందల గంట చేసినందుకు జవాబు ఇస్తారా అని అడుగుతా ఉన్నాను. రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టకుండా చీకటి మనం చేసినందుకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తాను. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నందుకు జవాబు ఇవ్వాల్సిందే ఉంటాను. మా నీళ్ళు మాకు రాకుండా ఇన్ని సంవత్సరాలు మాటలు మాట్లాడి రేపు మాపంటున్న దానికి జవాబు ఇవ్వాల్సి పడుతున్నాను. రామగుండంలో నిరుద్యోగులు ఆర్ఎఫ్సిఎల్ సంఘటనలో ఇలా ఆత్మహత్యలు చేసుకున్న మీ దత్తపుత్రుడు చేయబట్టి మరి దానికి వారికి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, దానికి క్షమాపణ కోరి మరి దానిపై ఎంక్వైరీ చేయించి దానికి చట్టపరమైన నిర్ణయం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాను. దానిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలు మా ఊరిని నిర్లక్ష్యం చేసి మాంచెస్టర్